హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గౌడ్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ నుంచి న్యూఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఆర్మీ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అండి ఇవి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th January నుంచి 12 PM నుంచి అయితే ఈ నోటిఫికేషన్ లింక్ యాక్టివేట్ కావడం జరుగుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th February 11:59 PM వరకు అయితే లింక్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రకరకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో అకౌంటెంట్, స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2, లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్మ్యాన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ మేట్, వాషర్మ్యాన్, కార్పెంటర్, జాయినర్, టిన్ స్మిత్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైర్మ్యాన్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 ఫ్రెండ్స్. సో అన్ని క్యాస్ట్ల వరకు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ అయితే 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. భారీగా అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మల్టీ టాస్కింగ్ అయితే భారీగా పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,900. సో 29 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు అయితే ఉన్నాయి. సో ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసి సేమ్ శాలరీ 31 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ క్యాస్ట్ల వరకు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 14, ఎస్టీ వాళ్ళకైతే 9, ఓబీసీ వాళ్ళకైతే 44, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 44, యూఆర్ వాళ్ళకి 2, టోటల్ 113 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మీకైతే మీ క్యాష్లో పోస్టులు లేదని అయితే అప్లై చేయకండి, ఊకోకండి. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. ఇలాంటి పోస్టులు అయితే కాంపిటీషన్ అయితే ఉండదు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్. సో నేనైతే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్మ్యాన్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అనేది హైట్ వచ్చేసి 165 centimeters అయితే ఉండాలి. ఫీమేల్ వచ్చేసి 155 centimeters, 5 centimeters అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మేల్ అండ్ ఫీమేల్ వెయిట్ అనేది 50 kgs ఉండాలి. మేల్ అయితే, ఫీమేల్ అయితే 43 kgs ఉండాలి. ఎక్స్పాండ్ కాకముందుకైతే 81.5 centimeters ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేశాక అయితే 85.0 అయితే ఉండాలి. హైట్ సెట్ అనేది 6'6" ఉండాలి. ఒక ఫైర్మ్యాన్ లిఫ్ట్ 63.5 kg అనేది మన క్యారీ అనేది 183 meters అయితే క్యారీ చేయాలి విత్ 96 seconds. ఇంకా చూడండి, డిచ్ అనేది 2.7 centimeters, క్లైంబింగ్ వచ్చేసి 3 meters ఫ్రెండ్స్. ఇదైతే కండక్ట్ చేస్తారు ఫిజికల్ ఫిట్నెస్లో. అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కుక్ వచ్చేసి 18 to 25 years ఫ్రెండ్స్. 10th పాస్ అయితే సరిపోతుంది. కుక్కు సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th పాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ ఇస్ 18 to 25 years. నో ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. ఇక్కడ ట్రేడ్స్ మేట్స్ చూసినట్లయితే 18 to 25 years ఫ్రెండ్స్. 10th పాస్ ఉంటే సరిపోతుంది. అండ్ దానికి సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో వీటికైతే కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అన్ని క్యాస్ట్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 5 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years అండి
ఏజీ రగీష్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుకైతే మనకైతే 100 మార్కులకి ఎగ్జామ్ అయినది ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ టైపింగ్ టెస్ట్, షార్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాకుండా మిగతా పోస్టులకి అయితే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్ట్స్ చూసినట్లయితే ముందుగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఈ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ అయితే ప్రిపేర్ కాండి, ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు. సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే కాంపిటీషన్ అయితే ఉండదు. సో అప్లికేషన్ అనేది ప్రాసెస్ వీడియో చేయమంటే చేస్తాను. సో మళ్ళొకసారి అయితే చెప్తాను ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ నుంచి న్యూఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇవైతే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి, ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే నా ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.